ఆయన ఏపీ గాడ్లు అంటాడు ఆయన అదొక నెంబర్ 1 లీడర్ ఆయన. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో ఈ రోడ్లు అనేది ఎలాంటి ఇబ్బందులు చూశారు? నరకము గతంలో ఎటు పోయినా కానీ బళ్ళు గొల్లైపోయినాయి, నడువులు గొల్లైపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కదండి, ఐటీ కంపెనీస్ తేవాలని చెప్పి. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్దంటారా? మరి ఆయన ఉంటేనే అవుద్ది. ఆయనకి దూరదృష్టి ఎక్కువ చంద్రబాబు గారు. డెఫినెట్గా ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు గారు ఉంటే ఇంకా బాగుంటుంది. ఆయన వచ్చినప్పటికి రానప్పటికి తేడా కనపడుతుందిగా ఏపీలో. అది ఇప్పుడు ఐటీ మినిస్టర్కి ఏమన్నా తేడా ఉందంట? అప్పుడు ఐటీ మినిస్టర్ ఆయన అనకూడదు, కానీ మనం అంత విమర్శ చేయకూడదు. కానీ ఆయన ఐటీ మినిస్టర్ అంటే అందరూ నవ్వుకున్నారు అప్పుడు. మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే అదే నారా లోకేష్ని కూడా చాలా విమర్శించారు, పప్పు అన్నారు. మరి ఇప్పుడు ఆయన ప్రతి విదేశాలకి వెళ్తున్నారు ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పి. ఇప్పుడు అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? అది వాళ్ళే తెలుసుకుంటారు. మనం చెప్పేది ఏముంది, వాళ్ళకి అవగాహన రాహిత్యంతో మాట్లాడి మాటలు అవన్నీ. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన సూపర్ గా, దానికి ఎదురే ఉంది. రోడ్లు శాంక్షన్ చేయడానికి ప్రతి ఒక్క పల్లెటూరుకి వెళ్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నాను అంటున్నాడు. ఆ సినిమాలో హీరో అనుకున్నాం కానీ రియల్గా కూడా హీరోనే. అవును. అది అంటే గతంలో ప్రజలు కూడా చాలా భయపడ్డారు, అమ్మ పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటే సినిమా నటుడు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో ఏంటో, సరిగా చేస్తాడా లేదా అని. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? నమ్మకం కలిగింది ఆయన మీద. ఆ విమర్శలన్నింటినీ అధిగమించాడు ఆయన. చాలా బాగా జరుగుతుంది. చేయలేడు అని అసలు ఆయన అంటామంటే అసలు అది అవగాహన లోపంతోనో లేదా ఈర్ష్యతోనో అంటమే కానీ బాబు గారు అంటాం అమ్మో ఆయన ఆంధ్రప్రదేశ్ దేవుళ్ళు అంటాడు ఆయన. ఇంక దాన్ని చెప్పవసరం బెస్ట్, ది బెస్ట్. చాలా కంపెనీస్తో మరి మాట్లాడి డెఫినెట్ ఆ బాబు గారి మీదే నమ్మకం. ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి బాబాయ్? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వేసారు అది. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చిందో వేసారు? ఈడేసినప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు అది ఏం వేసాడా? గత ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందో అది బాగుందా? ఇదే కరెక్ట్గా ఉంది. మాట అంటే తెగిపోవట్లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఉన్న ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పేరు మారు మోగిపోతుంది? ఎందుకు అది మీకే తెలవాలి. అది పెట్టోడు చెప్పుకుంటారు కానీ పెట్టినట్టు చెప్పుకుంటారా? అది బాబాయ్ గతంలో చూసినట్లే రోడ్ల వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారు మీరు? చాలా ఇబ్బంది పడ్డాం బాబా. అటు పోయి చూడు, మాస్కులు వేసాడు మొన్న చంద్రబాబు నాయుడు. వేసేది అంతా బాగు చేసి అటు పోయి చూడడం మీకే తెలిసింది. నేను చెప్పాల్సారా? ఎన్ని సంవత్సరాల నుంచి అలాగా గుంటలు ఉన్నాయి? ఆయన ఏలినప్పుడు కూడా ఉండే గుంటలో ఎక్కినా కూడా బాగు చేయలే. నన్నే కాదు, ఆడపోయి కొనుక్కొని చెప్తారు. అక్కడ కూడా అడిగాము, వాళ్ళు చెప్తున్నారు మీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసా లేదని అడుగుతున్నాను. బాబాయ్ ఇదివరకు చేశారంట 5 సంవత్సరాల రోడ్లు ఏం చేశారు? ఎందుకు చేయలేదు? గుంటలేమి లేవంట. మా జరగదమ్మా. మీకైతే ప్రజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ ఫస్ట్ రోడ్ల మీదే కదా ఫోకస్ చేశారు. మంచిదే అంటావా? బాబాయ్ అన్నా క్యాంటీన్ 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అనేది పెడుతున్నారు కదా ప్రతి సరౌండింగ్ లో. అది 5 రూపాయల భోజనం అనేది ఎలా అనిపిస్తుంది ప్రజలకి? బాగాలేదు బాబా. బాగాలేదు అంటే పేద ప్రజలకు ఉపాధి కలిగిద్ది అంటారా? అటే కానీ చెవులు చిన్నవాడు చెప్పరు. అంతే, తిన్నాడు చెప్తారు. ఆ మధ్యలో కనుక్కోండి. మేము బాము ఏడో సింగరేలో పెట్టారంట, బాగానే పెడతాను అంటున్నారు. ఓకే, మొత్తానికి ఈ ప్రభుత్వం బాగుందా గత ప్రభుత్వం బాగుందా మీకు? ఈ ప్రభుత్వం బాగుంది అని ఏమన్నా అనుకో. ఓకే బాబు. నాకు నచ్చింది. చేసిందే లేబర్కి వస్తున్నాడు. మాట అన్నాక మాటే. ఏదైనా వచ్చింది అనుకో వెంటనే చర్య చేస్తారు. అది 6 పథకాలు పెట్టాను, 6 గ్యారంటీ ఇస్తాను. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంటే జనాలు 6 నెలలు అన్నీ చేయాలని చేయలేడు కదా. గత ప్రభుత్వం అలా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ప్రభుత్వం చేయట్లేదన్నా. ఇప్పుడు రాగానే 3 నెలలు ఎలక్షన్ కాడి నుంచి 3 నెలలు డబ్బులు ఇచ్చాడు. అయితే మాకు ఇవ్వలేదులే, మామూలుగా వృద్ధులకి 3,000 అవి కలిపి 4,000-7,000 ఇచ్చాడు. వెయ్యి పెంచి ఎవరు చేశాడు? బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కదా, ఐటీ కంపెనీస్ కావాలి, మన ఆంధ్రప్రదేశ్ కూడా మంచి డెవలప్ అనేది ఉండాలి, రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉండాలి పిల్లలకని తీసుకొస్తారంటవా? తీసుకొస్తారు. చంద్రబాబు గారు ప్రపంచంలో 6వ మేధావండి. ఎందుకని అంత నమ్మకం ఏంటి? ఆయన తెలివిగల్లాడు, సీనియరు.
మేధావి ప్రపంచంలో 6వ మేధావి నాకు తెలుసు. 6 నెలల్లో ఈ పరిపాలన ఎక్కడైనా చూసారు ఇలాంటి పరిపాలన? బాగా చేస్తున్నారు. నేను 6 నెలల పరిపాలనలో ఏ పార్టీ కాదన్న, నేనే పార్టీ మంచి చేసేవాడు. మనకి చంద్రబాబు గారే హ్యాండిక్యాప్ 500 నుంచి 6,000 దాకా ఆయనే చేశాడు. చాలా కంపెనీస్తో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు కదా ఈ ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కదా మా మోడీ గారిది, చేస్తుందని నమ్మకం ఉంది ప్రజలకి. మరి ఇలాగా లాస్ట్ ప్రభుత్వం చేసిందా? చేయలేదమ్మా. ఆ ఎంతవరకు జనాలకి ఆయన చేసింది ఆయన చేశాడు ఏమ్మా. ఇప్పుడు తిన్నోళ్ళు తిన్నారు కానీ తిన్నోళ్ళు బాధపడ్డారు, తిన్నోళ్ళు తిన్నారు. మరి ఇక మీదకి చూసుకుంటే మన ఆంధ్రాలో కూడా ఉద్యోగాలు ఈ 5 ఏళ్ళలో సూపర్ ఉంటుందమ్మా. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారి పరిపాలన నెంబర్ 1గా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయమ్మా. మరి కంపెనీలు వస్తే ఎందుకు పెరగదు? ఆయన చేసేది ఆలోచన అదే కదా. ఒక ఆయన సిస్టమేటిక్గా నడుస్తాడు ఆయన పద్ధతి. గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటి? అలా ఏముంది, వీళ్ళు స్ట్రాంగ్గా నిలబడి చేస్తారమ్మా, అది గ్యారంటీ. అది ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? నెంబర్ 1. ఈ 5 ఏళ్లలో బోల్డ్ అంత ఉద్యోగాలు ఇస్తాడు, అందరూ బాగుంటారు.